హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పెద్దికి కాళ్ళు ఉండవు, కాళ్ళు నరికేస్తారు. అండ్ పెద్ది మూవీలో స్పోర్ట్స్ అనేవి 4 గేమ్స్ ఉన్నాయి అట్ ఏ టైం. పెద్ది మూవీ 30 మినిట్స్ క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ పెద్దిలో క్యారెక్టరు ఒక్కడే, ఇద్దరు డబుల్ క్యారెక్టర్, త్రిబుల్ క్యారెక్టర్ లేరు అని చెప్పేసి బయట టాక్ ఎలా ఉందంటే ఒక రేంజ్ టాక్ ఉంది. దీనికి తోడు మూవీ టీం ప్రమోషన్ చేసేటప్పుడు కొన్ని హింట్స్ ఇస్తూ ఉన్నారు. ఆ హింట్స్ని తీసుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ అండ్ బయట అంటే ఆడియన్స్ అభిప్రాయాలు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి నేను మాట్లాడాలనుకుంది ఏంట్రా అంటే మేబీ అయ్యి ఉండొచ్చు. అంటే గెస్సింగ్ చేయడం అనేది నాట్ ఏ జోక్ అసలు. ఎందుకంటే ఆ గెస్సింగ్ రేపు సక్సెస్ అయింది అనుకోండి థియేటర్లో, అంత పెద్ద వీళ్ళు గెస్ చేసినట్టు అంత పెద్దగా విజువల్స్గా అంత పెద్ద సినిమాని ఒక నార్మల్ ఆడియన్ గెస్ చేసి చెప్పగలిగాడు అంటే అది నాట్ ఏ జోక్ కదా. రేపు థియేటర్లో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది, ఆ ఎగ్జైట్ వేరేలా ఉంటుంది. అండ్ ఒకవేళ వీళ్ళు గెస్ చేసింది ఇక్కడ రాంగ్ ఉందనుకోండి, ఒకవేళ డిసప్పాయింట్ అవుతారు. సో ఏదేమైనా వీళ్ళు గెస్ చేసిన దాని ప్రకారం అండ్ వాళ్ళు ఇచ్చిన కొన్ని క్లూస్ ప్రకారం ఇవన్నీ మనకు ఒక క్లారిటీ రావాలి అంటే June 3 కానీ June 4 కానీ క్లియర్ అయిపోతాయి. ఎక్కువ టైం లేదు భయ. ఈరోజు May 23 అండ్ June 3 or 4 మేబీ ఎంత టైం ఉంది, కరెక్ట్గా 10 days ఉంది అంతే. ఇక 10 or 11 days ఉంది. ఈ 10 or 11 daysలో మనకు ఒక క్లియరెన్స్ అనేది వచ్చేస్తుంది పెద్ది మూవీ నుంచి. అరే నిజంగానే పెద్దికి కాళ్ళు తీసేస్తారా అండ్ తనే నరికేసుకుంటాడా, లేకపోతే నిజంగానే ఈ 30 మినిట్స్ క్లైమాక్స్ హై ఎమోషన్తో ఉంటుందా, దానికి నిజంగా ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అవుతారా, లేకపోతే పెద్ది అనే క్యారెక్టర్ ఒకడా, లేకపోతే వేరు జనరేషన్స్ మారేటప్పుడు పెద్ది క్యారెక్టర్ అనేది మారుతూ వస్తుందా, లేకపోతే ఒకటే స్క్రీన్ మీద ఒకటే స్టోరీలో అన్నదమ్ములు కానీ తండ్రి కొడుకులు కానీ ఇలా ఉండడం ఉంటుందా, లేకపోతే ఒక్కడే ఇన్ని ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేసుకుంటూ వెళ్తాడా సినిమాల ముందుకి అనేసి ఇవన్నీ క్లియర్ అవుతాయి అట్ ఎ టైం. మూవీలో గేమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉందా 2 ఉందా, 2 3 అంటే మనకి క్లారిటీ క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి కూడా ఉంది అని అంటున్నారు. సో అదేంటనేది మనం బిగ్ స్క్రీన్ మీదనే చూడాలా. ఇవన్నీ చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయండి. అంటే ఒక పక్క పాజిటివ్ వైబ్ పెద్దికి హైప్ ఇస్తుంటే ఒక పక్క నెగిటివ్ వైబ్ కూడా పెద్దిని డిసప్పాయింట్ చేస్తున్నాయి, కొంచెం తొక్కేస్తున్నాయి. ఏదేమైనా June 3, 4 వరకేనండి ఏది జరిగినా కూడా. అండ్ పెద్ది మూవీకి ఉన్న హైప్కి, పెద్ది మూవీకి ఉన్న హోప్కి నిజంగా నాకైతే పెద్ద ఎత్తున హిట్ అవుతుందని అనిపిస్తుంది. అది ఏంటి, హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అనేది మనం June 3, 4 మాట్లాడుకుందాం. సో ఈ డౌట్స్ ఈ వీడియో చూస్తున్న మీకు కనుక ఉండుంటే, ఒకవేళ అంటే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు నేను ఏవైతే డౌట్స్ చెప్తున్నానో ఈ డౌట్స్ అన్ని కూడా బయట నుంచి వచ్చినవే. నేను కూడా కొన్ని అనాలిసిస్ చేశాను అండ్ బిఫోర్ మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఏదేమైనా 3, 4 June మాట్లాడేసుకుందాం. సో ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి.